అండ్ ఈవెన్ లెఫ్ట్ పార్టీ మెంబర్స్ కూడా నాయుడు గారితోనే నిల్చున్నారు. సబ్సిక్వెంట్లీ నాయుడు గారు రియల్ తెలుగుదేశం పార్టీ లీడర్గా నిలబడ్డారు అండ్ 9 years పవర్లో ఉన్నారు. ఈ వెన్నుపోటు భరించలేక, ఈ బాధ భరించలేక నందమూరి తారక రామారావు గారు జస్ట్ నెక్స్ట్ ఇయర్లోనే హార్ట్ అటాక్తో చనిపోయారు. తన లాస్ట్ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గారు తనని తను షాజహాన్తో కంపేర్ చేసుకున్నారు. ఒక ముఘల్ ఎంపరర్ ఎవరైతే వాళ్ళ కొడుకుతోనే ఇంప్రిజన్ చేయబడ్డాడు. తన కొడుకే తనని జైల్లో వేసేశారు. అండ్ ఈ జరిగిన సంఘటన గురించి నేను చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి రివెంజ్ తీసుకుంటాను అని కూడా ఆ ఇంటర్వ్యూలో నందమూరి తారక రామారావు గారు చెప్పారు. నందమూరి తారక రామారావు గారు జనాలకి ఒక దేవుడితో సమానంగా ఉండేది, ఉన్నారు అండ్ ఉంటారు కూడా. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు జరిగిన ఇన్సిడెంట్ మీద ఎప్పుడూ